ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే, మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలి. ఈ రోజున ఇంటింటి ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ తరఫున 23వ డివిజన్లో బుష్ గారి ఆధ్వర్యంలో, కావటి రవి గారి ఆధ్వర్యంలో, మరింతమంది ఇక్కడున్న వాసన్న ఫాలోయర్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడ చూస్తున్నటువంటి రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పైగా ఈ రోజున ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా వాసన్న అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి కూడా ఏమీ చేయలేదంటున్నారు. ఇంకొంతమంది వచ్చేసి అభివృద్ధి జరగలేదంటున్నారు. మరి కొంతమంది వచ్చేసి మరిన్ని విష ప్రయోగాలు, నిన్నగాక మొన్న ఇచ్చిన ఇళ్ల పట్టాల మీద కూడా ఎక్కడా వదలకుండా వాసన గురించి చవాకులు మాట్లాడటం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, వాసన్న విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హై టెన్షన్ వైర్ని భూగర్భంలో నుంచి తీసుకెళ్తూ ఎంతోమంది కాపాడారు వాసన్న.
ఎంతోమంది ప్రాణాలు కాపాడటం కూడా జరిగింది. దాని ముందు ఎన్నో ప్రాణాలు పోవటం కూడా జరిగింది. అలాగే అభివృద్ధి పరంగా తీసుకుంటే ఈ రోజున ఎప్పుడైతే 2014 నుంచి 19 మధ్య మేము డ్రైనేజీలు కట్టాం, రోడ్లు వేసాం, మరొకటి చేసామని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు. అంత అవసరంగా వాళ్ళు చేసే ఉంటే, అంత అభివృద్ధి వాళ్ళు చేసే ఉంటే ఈరోజు కూడా శివారు కాలనీల్లో ఎన్నో కోట్లు వెచ్చించి ఈ రోజున వాసన డ్రైన్లు కానీ రోడ్లు కానీ వేయించడం జరుగుతుంది. అక్కడున్న వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా అవసరాలు ఉన్నాయి. మరి అభివృద్ధి అంతా ఎటుపోయిందని మరొకసారి ప్రశ్నిస్తున్నాం మేము. అలాగే ఈ రోజున వాసన మీద ఎందుకు పనికి రాలేదు, ఒంగోలుకి ఏమీ చేయలేదు అంటున్నారు. కరోనా కష్టకాలంలో వాసన తన ప్రజల్ని కాపాడుకొని ఈ రోజున ఓటు అడగటానికి వస్తున్నారు. ఈ రోజున ఓటు అడిగే హక్కు వాసనకు మాత్రమే ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి వాసన మీద ఇటువంటి అవాకులు చవాకులు పేలకూడదని ఒకసారి అడిగే ముందు మరొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని ప్రతిపక్షాలను కోరుకుంటూ ఈ రోజున ఒంగోలు ప్రజలకు కూడా ఒకటే కోరుకుంటున్నాం. ఇళ్ల పట్టాలు ఇచ్చారు వాసన, ఆడపడుచుల్ని తమ ఇంటి మహిళలుగా గుర్తించి పసుపు కుంకం ఇచ్చి మరీ ఇళ్ల పట్టాలు ఇచ్చారు వాసన. అటువంటి మహిళలందరికీ కూడా ఈ రోజున వాసన ఆత్మబంధువయ్యాడు, సోదరుడయ్యాడు. కాబట్టి అందరికీ నమస్కరించి నేను అడిగేది ఏంటంటే రేపు రాబోయే ఎలక్షన్లో అఖండమైన మెజారిటీ ఇచ్చి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను. 23వ డివిజన్లో మరి కార్పొరేటర్ గారు ఇంతిజారు, అలాగే రవి గారి ఆధ్వర్యం, అలాగే వాసన అభిమానుల ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఏ ఇంటికి వెళ్ళినా సరే వాసన్న మీద వారు చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు ఎంతో బాగున్నాయి. మరి వారి స్పందన చూస్తుంటే ఖచ్చితంగా వాసన్న నెక్స్ట్ టైం అఖండ మెజార్టీతో గెలుస్తారని మేమందరం ఆశిస్తున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రతిపక్షాలు అవాకులు చవాకులు పేలుతున్నారో మరి వాస్తవాలు గ్రహించి మన వాసనని తప్పకుండా ఎవరు మంచి చేశారు, ఎవరు అభివృద్ధి చేశారనేది ఒక్కసారి పరిశీలన చేసుకొని మరి వాసనని అఖండ మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు 23వ డివిజన్లో భాగంగా ప్రచారంలో భాగంగా కోట వీధిలో ఉడా చైర్పర్సన్ వదిన శ్రీమతి సింగరాజు మీనా వెంకట్రావు గారు ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభించారు. మరి ప్రతి గడపలోనూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేని అడుగుతుంటే మీరు మాకు చెప్పాల్సిన పని లేదండి, మాకు చేరాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి, పట్టాలు అయితేనేమి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరింది కాబట్టి మీరు మమ్మల్ని అడగాల్సిన పని లేదు, మాకు 2 ఓట్లు ఉంటాయి, ఆ 2 ఓట్లు ఖచ్చితంగా ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేగా వాసనకి వేస్తామని ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మరి ఇటువంటి ఈ ప్రజలు చెప్పే స్పందన చూస్తుంటే ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 30,000 మెజార్టీ తథ్యమని కూడా అనిపిస్తుంది. మరి ఒక్కసారి ప్రజలంతా గమనించి ఎల్లుండి జరగబోయే ఎలక్షన్స్లో మంచి చేసే నాయకుడు, మన వెన్నుదన్నుగా నించున్న నాయకుడు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకుంటే మన ఇళ్లలో ఉంటే మనకి ఏదైనా సమస్య వస్తే వాలంటీర్ వచ్చి మన సమస్య తీరుస్తారు. అదే పొరపాటున కళ్ళబుల్లి మాటలు చెప్పే వాళ్ళు కనుక మర్చిపోయి మనం ఓటేస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి, మన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలన్న లంచాలు, మరి మున్సిపాలిటీకి వెళ్ళాలన్న లంచాలని చెప్పి ఇవన్నీ కూడా మీకు గతంలో మీరు అనుభవించారు. మొన్న చూస్తే వృద్ధులు పడిన కష్టాన్ని మీరు అందరూ గమనించి ఉంటారు. 1వ తారీఖు రాగానే వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మొన్న ఈ కోడ్ వల్ల వాళ్ళు వెళ్ళి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. వీటన్నిటికీ స్వస్తి పలకాలంటే మళ్ళీ మనం జగనన్నే గెలిపించుకోవాలి. మళ్ళీ వాసన్ని ఇక్కడ గెలిపించుకొని 6వసారి ఆయన మంత్రి చేసుకుంటే మనం అంతా సుఖ సంతోషాలతో ఉంటామని కూడా తెలియజేస్తూ, అలాగే గత 2019లో ప్రచారం చివరి రోజు ఇదే కోట వీధికి, ఇదే 23వ డివిజన్కి మా అన్న సింగరాజు వెంకట్రావు గారు ప్రచారక నిమిత్తం రావడం జరిగింది. అదే సెంటిమెంట్తో ఈరోజు మరి చివరి రోజు కావడంతో ఉదయంను పిలిచి ఇక్కడ తిరుగుతున్నాము. ప్రతి ఇంట్లో మంచి స్పందన ఉంది. ఇదే సెంటిమెంట్ని కొనసాగించి రేపు మళ్ళీ 2024 కూడా ఇదే డివిజన్లో మంచి మెజార్టీతోటి వాసన గిఫ్ట్గా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.